సునీల్ గారిది ఒక ప్రస్తావన వచ్చింది. అప్పటికి పోలరంగడ సినిమా వచ్చింది చూసారా, ఫస్ట్ సినిమా. అప్పటికి మీ ప్రయత్నాలు లేవు సునీల్ గారి మీద. అయితే ఉన్నాయండి. నేను ఈ ట్రాక్ లేదేమో అనుకుంటున్నా. కాదండి, రాజమౌళి గారి సినిమా తర్వాతే చేద్దామని అప్పుడే స్టార్ట్ అయింది. ఆ మర్యాద రామన్న జర టైంలోనే ఒరే ఈ సినిమా ఆడుతుందిరా, నువ్వు నెక్స్ట్ కథ వేసుకో, నాకు కొంచెం ఏదన్నా మార్కెట్ వస్తుంది, సో వేస్తే నీకు నా మీద కాన్ఫిడెన్స్ ఉందన్నాడు. ఉందిరా. సో యాక్చువల్గా నేను చెప్పిన కథలో నువ్వు ఒరే ఈ సినిమాలో డ్యాన్సులు చేసావు అందాల రాముల్లో, నిన్ను డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తున్నారు, సో నువ్వు ఈసారి ఏంటంటే టోన్ అప్ అయిపోయి నీ సిక్స్ ప్యాక్ లాగా షాక్ ఇద్దాం, నువ్వు అందరు లావుగా ఉంటారు కదా అని. అది అనుకోకుండా ఐడియాని ఆయన మైండ్లో పెట్టుకున్నాడు. పోలరంగడికి ఇమ్మీడియట్గా పోలరంగడు రీమేక్ వచ్చేసింది ఒక సినిమా వస్తే దాంట్లో సిక్స్ ప్యాక్ చూపించాడు. తర్వాత నేను ఒక సబ్జెక్ట్ చెప్తే నచ్చి అనిల్ గారికి ఫార్వర్డ్ చేశాడు. అక్కడ అదే మొన్న చెప్తున్నాం కదా, తర్వాత సినిమాలు కొంచెం ఇబ్బంది పడటం వల్ల పెట్టాను. అది ఒక 2-3 ఏళ్ళు అలా జరుగుతూ ఉండేది మా దాని మీద. ఇక 2-3 ఏళ్ళు ట్రై చేసి ఇంకా ఇప్పుడు కొట్టే కాఫ్ అవునప్పుడు అదే పట్టుకుని ఎలాడటం కరెక్ట్ కాదు అని చెప్పి తను తర్వాత మళ్ళీ విలన్స్ రోల్స్ చేసుకుంటున్నాడు. అవును, ఇప్పుడు మా సినిమాల్లో కూడా ఇప్పుడు విషయంలో కూడా చేశాడు, విలన్. ఓకే, చేస్తున్నాడు.